చెప్పుడు నేను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మా అమ్మ ఈరోజు వెన్న తీస్తానండి. ఎట్లంటే వారం అంతా 1 లీటర్ పాలు వేయించుకుంటాము. ఆ పాలు పేరబెట్టిన తర్వాత మీగడ వస్తుంది కదా, మీగడ అనేటువంటిది తీసిన తర్వాత ఇట్లా రాత్రే బయట పెడుతుంది. బయట పెట్టి ఈ విధంగా మిక్సీలో వేసి అమ్మ వెన్న తీస్తుందండి. చూపిస్తాను చూడండి మీకు ఏ విధంగా చేసుకోవాల్సింది. కాంచేది కూడా చూపిస్తాము. అలా ఇప్పుడు మిక్సీ పడుతుంది. ఈ విధంగా చల్ల నీళ్ళల్లో వేస్తుంది వెన్నను. చల్ల నీళ్ళల్లో ఈ విధంగా వెన్నంతా అది వెన్నపూస తయారు చేస్తుంది. అంతా ఊడ్చి నీట్గా తయారు చేసి తర్వాత ఎప్పుడైనా మనకు వీలున్నప్పుడు కాల్చుకుంటాం. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక వారంలో తీసిన మీగడంతా ఒకరోజు శనివారం రోజు రాత్రే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టి ఒక చెమ్ముడు చల్లనీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేస్తానే పొద్దున పూటే మిక్సీలో వేసుకుంటే చక్కగా వస్తుంది. ఏ టైంలో అయినా వేసుకోవచ్చు. ఎండల కాలం కూడా కరిగిపోతుందండి అది కూడా. కాబట్టి వెన్నపూస సరిగ్గా రాదు. చలికాలం వచ్చినట్లు ఎండల కాలము సరిగా రాదు. కాబట్టి మీరు ఏదైనా జాగ్రత్తగా చేసుకోండి. గిన్నెది అలా చేస్తుంది. మళ్ళీ వేరే గిన్నెలోకి మార్చుకోవచ్చు. చూడండి, ఏంటంటే ఎండల కాలం కాబట్టి అట్లా లూజ్ అయిపోయింది. ఇలాంటి గట్టిగా వస్తుంది బాగా. అలా తీసుకుంటారు. అవి లీటర్ పాలండి రోజు వేయించుకుండేది. ఎండల కాలం కదా కాబట్టి. అలా వెన్న తీసే విధానం. అలా తీసి శనివారం కాల్చి అది మనం సపరేట్గా టిఫిన్కి ఇంట్లో తయారు చేసిన నెయ్యి కదండి, మంచి వాసన మంచి రుచి ఉంటుంది. మంచిగా ఉంటుంది. మన ఇంట్లో నెయ్యి మనమే తయారు చేసుకునేది. మనకు తిరువాతన్నాలకు కానీ మనం ఏదైనా స్వీట్ చేసుకునేప్పుడు పాయసం లేక కానీ దేనికైనా మన ఇంట్లో నెయ్యి వాడుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా తినగలుగుతారు. ఇంట్లో వాళ్ళకు మంచిగా తినగలుగుతారు. ఏం ఇబ్బంది లేదు. కృష్ణుని వెన్న ముద్దలు తిన్నా తీసుకోవచ్చు మనం బాగా. అలా లీటర్ పాలండి, లీటర్ 60 రూపాయలు. మంచి పాలు వేస్తాడు మాకు పాలయప్ప వెంకట సుబ్బయ్య అని పొబ్బాపురం అయ్యప్ప. పొబ్బాపురము ఏదో ఊరు ఉండాలా, పల్లెటూరు ఆయన వస్తాడు. ఆయన మంచి పాలు వేస్తాడు. మేము ఈ విధంగా పెరుగు మాత్రమే తీసుకుంటాం ఎండల కాలం అని. ఇవి చలికాలం అయితే కూడా పెరుగే, ఎండల కాలం పెరుగే. యాక్చువల్లీ మా అమ్మ మా నాయనకు కొలెస్ట్రాల్ ఉందని ఈ పాలతో పెరుగు తినకూడదు అనుకున్నాము. కానీ ఎండల కాలము ఆ పెరుగు కాడికి ఇది బాగుంటుందని ఈ 2 నెలలు స్కిప్ చేసామన్నమాట. ఏది పాల ప్యాకెట్లు అనేటువంటివి తీసుకుంటాము కాఫీకి మాత్రమే. ఈ పెరుగు అనేటువంటిది తినడానికి బర్రెపాలు తీసుకొని ఈ విధంగా పేరబెట్టుకొని ఆ వెన్న మొత్తం తీసేస్తాము. ఆ వెన్న తీసినది వారానికి ఈ విధంగా వెన్నపూస తయారు చేసుకుంటామండి. అంతే. ఒక అర్ధ కేజీ మైన వస్తుందండి వెన్నపూస. అంత కాడికేం ఎక్కువ రాదు. వారానికి ఒక అర్ధ కేజీ వస్తుంది తీసుకుంటే మట్టసంగా. మీరు కూడా ఈ విధంగానే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పాలల్లో మీగడంతా మనము అలాగే చిన్నపిల్లలకైతే బాగా వేసి పెట్టచ్చు మీగడతో పాటు. పెద్దవాళ్ళు తినకూడదు కదండి ఈ రోజుల్లో. కొలెస్ట్రాల్ సమస్యలు వస్తే ట్యాబ్లెట్స్ అవన్నీ వాడాలి. ఆరోగ్యాలు సరిగ్గా ఉండవు తినకూడదు కాబట్టి. పిల్లలకైతే మీగడతో వేసి పెట్టచ్చు. పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళకు తినద్దండి. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తాయండి. మీగడ మాత్రం తినద్దండి. నెయ్యి ఎక్కువ వాడొద్దండి. చిన్నపిల్లలకు బాగా పెట్టండి. ఆరోగ్యవంతులు తినండి. మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది ఇట్లా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే.
చెడు కొలెస్ట్రాల్ ఏం రాదు. బయట నెయ్యిలు వాడితే కనుక మనకు చెప్పలేం, దానివల్ల వాళ్ళు ఏవేవి కలిపింటారో అవి తెలియదు కదా మనకు. కాబట్టి ఇంట్లో మంచి పాలు తీసుకొని ఈ విధంగా వారానికి ఒక తూరి మనము నెయ్యి తయారు చేసుకుంటే పిల్లలకి వేసి పెట్టినా ఏదైనా మనం ఒకసారి కాకుండా 2 సార్లు ఎప్పుడైనా తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల మన ఫ్రెండ్స్కి నేను చెప్పాలనుకున్నా, ఇంట్లో తీసిన నెయ్యినే మీరందరూ వాడుకోండి, బయట నెయ్యి ఎక్కువ యూజ్ చేయొద్దండి అని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీకోసం చెప్తున్నాను. బాయ్, ఉంటాను. చెప్పు. బాయ్. ఈ విధంగా చేసుకోండి అని ఈ చెప్పు. విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఆరోగ్యాలు మన ఇంట్లో నెయ్యి రుచి రాదు. అది అట్లా చూడండి. అది అయిందండి వెన్నపూస. ఒక అర్ధ కేజీ ఉంటుంది వెన్నపూస అంతే. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.